మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిటివిటీ, మ్యూచువల్ ఇంట్రెస్ట్. చైనా ఫారిన్ మినిస్టర్తో జయశంకర్ చెప్పిన 3M ఫార్ములా ఇది. ఈ ఫార్ములానే ఉగ్రదేశం పాకిస్తాన్, అగ్రదేశం అమెరికాలను వణికిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ రష్యాతో దోస్తీ చేస్తున్న భారత్కు చైనా దగ్గరైతే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో ఆ రెండు దేశాలకు తెలుసు. కట్ చేస్తే ఇండియన్ జేమ్స్ బాండ్ దోవల్ సైతం డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్ పై క్లిస్టర్ క్లియర్ కామెంట్స్ చేశారు. ఇక మిగిలిందల్లా అమెరికాపై 3 దేశాలు యుద్ధం ప్రకటించడం ఒక్కటే. ఇంతకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ భారత పర్యటన టార్గెట్స్ ఏంటి? ఢిల్లీ గడ్డపై నిలబడి ఇండియాపై ట్రంప్ టారిఫ్స్ ను తప్పుపట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారు? ట్రంప్ టార్గెట్ గా మోడీ, పుతిన్, జిన్పింగ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ ముగ్గురు చేతులు కలిపితే అమెరికా పతనం ఖాయమా? వాచ్ దిస్. డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్ పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్. ట్రంప్ టారిఫ్స్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. ట్రంప్ టార్గెట్ గా చేతులు కలిపిన మోడీ, పుతిన్, జిన్పింగ్. ఇండియా చైనా మధ్య స్నేహమా? నో, నెవర్. సరిహద్దు వివాదం ఉన్నంతకాలం ఆ రెండు దేశాలు స్నేహం చేసే ఛాన్సే లేదు. భారత్ చైనా విషయంలో అమెరికా ఫార్ములా ఇదే. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు కూడా అంతే. సరిహద్దు వివాదంతో భారత్, చైనా ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తాయి. సరిహద్దులో ఏ చిన్న అలజడి రేగినా నిమిషాల్లోనే యుద్ధమేఘాలు కమ్మేస్తాయి. ఈ పరిస్థితులనే అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇండో పెసిఫిక్ లో చైనాను నిలువరించేందుకు భారత్తో స్నేహం నటించింది. చైనాతో శత్రుత్వం ఉన్నంతకాలం భారత్కు తానే దిక్కని భావించింది. ఆ తల పొగరుతోనే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటూ మన దేశంపై 50% సుంకాలు ప్రకటించాడు ట్రంప్. ఇక్కడే మోడీ ప్రభుత్వం వ్యూహం మార్చింది. డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాల్సిన సమయం వచ్చిందన్న చైనా పిలుపుకు రియాక్ట్ అయింది. ఫలితంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించారు. ఈ పర్యటన అమెరికాతో పాటు పశ్చిమ దేశాల లెక్క తేల్చేయబోతోంది. Difficult period in our relationship, Excellency. Our two nations now seek to move ahead. This requires a candid and constructive approach from both sides. In that endeavor, we must be guided by the 3 mutuals: mutual respect, mutual sensitivity, and mutual interest. Differences must not become disputes nor competition conflict. Today, our talks will cover economic and trade issues, pilgrimages, people-to-people contacts, river data sharing, border trade, connectivity, and bilateral exchanges. భారత పర్యటనకు వచ్చిన వాంగ్ యీ సమక్షంలో జయశంకర్ చెప్పిన నయా ఫార్ములా ఇది. భారత్ చైనా మధ్య సంబంధాల్లో ఇటీవల క్లిష్ట పరిస్థితుల్ని చూశాం. ఇప్పుడు రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. దీనికి రెండు పక్షాల నుంచి నిజాయితీ, నిర్మాణాత్మక సహకారం అవసరం. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలతో భాగస్వామ్యం ముందుకు సాగాలి. మన మధ్య విభేదాలనేవి వివాదాలు, పోటీ, ఘర్షణగా మారకూడదు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని సంయుక్తంగా నెలకొల్పడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియ ముందుకు సాగడం చాలా అవసరమని జయశంకర్ పేర్కొన్నారు. కట్ చేస్తే చైనా విదేశాంగ శాఖ మంత్రి కూడా పాజిటివ్ గానే స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగిస్తున్నాం. చైనా భూభాగం గుండా కైలాస పర్వతం, మానస్ సరోవర్ యాత్రలకి పచ్చ జెండా ఊపాం. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం. పరస్పర ప్రయోజనాలకు ఇవి దోహదపడతాయి. తద్వారా ఆసియాతో పాటు ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించొచ్చని పేర్కొన్నారు. తర్వాత ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్తోనూ వాంగ్ యీ సమావేశమయ్యారు. History and reality proves once again that a healthy and stable China-India relationship serves the fundamental and long-term interests of both of our countries. It is also what the developing countries all want to see. Our two sides should follow the strategic guidance of our leaders, increase mutual trust through strategic communication, expand common interest through exchanges and cooperation, and properly settle the specific issues in the borders so as to advance our relationship in a healthy and sound manner.
కొన్నేళ్లుగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మన ప్రయోజనాలకు అనుగుణంగా లేవు. మోడీ జిన్పింగ్ ఖజాన్లో భేటీ కావడం, ఆ తర్వాత సరిహద్దులోనూ పరిస్థితులు స్థిరంగా ఉండడం సంతోషకరమైన విషయం. ఎస్సీఓ సదస్సుకి ప్రధాని మోడీ రాకని స్వాగతిస్తున్నాం. ఇండియా చైనాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు దోహదం చేస్తాయని, చరిత్ర వాస్తవికత రుజువు చేస్తున్నాయని చెప్పారు. దోవల్ వాంగి మధ్య జరిగిన సమావేశంలో సరిహద్దు వివాదంతో పాటు ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. అప్పుడే టియాన్జిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కానున్నారని జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. భారత్ చైనా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. ఎస్సీఓ సమావేశానికి మన ప్రధాని చైనాను సందర్శించనున్నారు. అందుకే ఈరోజు చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అజిత్ దోవల్ తెలిపారు. I'm very hopeful that, like the last one, this 24th Special Representative level talks would be equally successful. Our Prime Minister will be visiting for the SCO summit shortly, and therefore I think that this SR level talks assume a very special importance. This is the 75th year of our diplomatic relations, and it's a time to celebrate, and we find that with this new energy and the new momentum that it is, this thing with your personal efforts and with the maturity and the sense of responsibility of our diplomatic teams and our missions in the countries, your ambassador here, and also our armies on the borders, we have been able to make it this thing. ప్రధాని మోడీ చైనా పర్యటనను అజిత్ దోవల్ అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత్ కు ఎరువులు, బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేసేందుకు బీజింగ్ సిద్ధమైంది. యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు, టీబీఎం సరఫరాల్లో సమస్యలను గత చైనా పర్యటనలో వాంగి వద్ద జైశంకర్ ప్రస్తావించారు. కట్ చేస్తే వాంగి భారత పర్యటనలో ఉండగానే ఎరువులు, టీబీఎం, రేర్ ఎర్త్ మెటీరియల్ ను సరఫరా చేసేందుకు చైనా అంగీకరించింది. నిజానికి చైనా నుంచి భారత్కు కొన్ని నెలలుగా ప్రత్యేక ఎరువుల ఎగుమతి నిలిచిపోయింది. తాజా చర్చల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్కు ఎరువుల ఎగుమతి జరగబోతోంది. ఎరువులు మాత్రమే కాదు, రేర్ ఎర్త్ మెటీరియల్ కూడా ఎగుమతి చేయడం ఆపేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా తనపై విధించిన టారిఫ్లకు కౌంటర్గా చైనా ఇటీవల ఈ ఆంక్షలు విధించింది. కానీ ఆ ప్రభావం మన దేశంపై పడింది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ చైనా ఆంక్షలు ఈ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఫలితంగా మోడీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరిగింది. చివరకు వీటి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ తరువాతే ట్రంప్ టార్గెట్గా సంచలన ప్రకటన విడుదల చేసింది బీజింగ్. ఇప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న భారత్, చైనా చేతులు కలపడానికి కారణమే ట్రంప్. అలాంటిది ట్రంప్ టార్గెట్గా ప్రకటన లేకుండా వాంగి భారత పర్యటన ఎందుకుంటుంది? అనుకున్నట్టే జైశంకర్తో భేటీ సమయంలో వాంగి నుంచి సంచలన ప్రకటన వచ్చింది. భారత్పై అమెరికా సుంకాలను వాంగి తప్పుబట్టారు. ఇది ఏకపక్ష బెదిరింపులని మండిపడ్డారు. జైశంకర్ వాంగి సమావేశం ముగిసిన అనంతరం చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. టారిఫ్ల విషయంలో అమెరికా తీరును ప్రస్తావిస్తూ ఏకపక్ష బెదిరింపులు ప్రబలంగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్యం, అంతర్జాతీయ క్రమం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాంగి అన్నారని తెలిపింది. ఈ ప్రకటనతో భారత్, చైనా నెక్స్ట్ టార్గెట్ అమెరికానే అనే సంకేతాలు పంపించారు. నిజానికి ట్రంప్ పాలక వర్గాన్ని కలవరపెడుతోంది కేవలం ఇండియా చైనా స్నేహం మాత్రమే కాదు. ఈ రెండు దేశాలతో రష్యాకు ఉన్న విడదయ్యలేని భాగస్వామ్యం. ఈ మూడు దేశాలు ఒకటైతే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో ట్రంప్ టీంకు బాగా తెలుసు. ఆ దిశగా ఎప్పుడూ అడుగులు పడ్డాయి కూడా. అలాస్కా సమావేశానికి ముందు భారత్, రష్యా స్నేహాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా కీలక చర్చలు జరిగాయి. అజిత్ దోవల్ మాస్కోలో పర్యటించారు. ప్రధాని మోడీతో పుతిన్ ఫోన్లో చర్చించారు. ముఖ్యంగా ఇంధన సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ట్రంప్ రెచ్చిపోతున్న సమయంలోనే ఈ చర్యలకు దిగడానికి కారణం అమెరికాతో ఆమీతుమికి సిద్ధమని సంకేతాలు పంపడానికే. కట్ చేస్తే అలాస్కా సమావేశం ముగిసిన తర్వాత కూడా ప్రధాని మోడీకి పుతిన్ కాల్ చేశారు. ఆ రోజు సమావేశంలో జరిగిన పరిణామాలను
వివరించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు తన మిత్రుల సలహాలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారనే సంకేతాలను ట్రంప్కు పంపించారు పుతిన్. ఇక్కడ ట్రంప్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మోడీ, పుతిన్, జిన్పింగ్ ట్రంప్ తిక్క కుదర్చడమే లక్ష్యంగా ఏకమవుతున్నారు అని. పైగా అందుకు ఎంతో సమయం లేదు. మరో 12 రోజుల్లోనే ముగ్గురి మధ్య అత్యంత కీలకమైన సమావేశం జరగబోతోంది. ఆ భేటీలో ఖచ్చితంగా ట్రంప్ లెక్క సరిచేసే నిర్ణయాలు ఉండబోతున్నాయి. వాంగ్ యీ పర్యటన అందుకు ఆరంభం మాత్రమే. వివరంగా చెప్పాలంటే రష్యా, ఇండియా, చైనా అలయన్స్ రిక్ పై సంచలన ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిక్, రష్యా, ఇండియా, చైనా అలయన్స్ చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పవర్ఫుల్ త్రైపాక్షిక కూటమి ఇది. ఈ కూటమిని పునరుద్ధరించాలని రష్యా చానాళ్లుగా ప్రతిపాదన చేస్తోంది. జూలైలో ఆ ప్రతిపాదనకు చైనా సానుకూలంగా స్పందించింది. ఈ కూటమి 3 దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుందని పేర్కొంది. ఆర్ఐసీని పునరుద్ధరించడంపై చైనా, భారత్లలో సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రీ రుడెంకో పేర్కొన్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిని సంప్రదించాలని కోరగా తాము కూడా అందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చూస్తుంటే ఇప్పుడు అందుకు సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. ఒకవేళ ఎస్సీఓ సదస్సు వేదికగా దీనిపై ప్రకటన చేస్తే ప్రపంచ భౌగోళిక రాజకీయ రూపురేఖలే మారిపోవడం ఖాయం. నిజానికి రష్యా ప్రధాన లక్ష్యం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఓ కూటమిని తయారు చేయడమే. ఈ మిషన్కు భారత్, చైనా అత్యంత కీలకం. ఈ 2 దేశాలకు భారీ సైన్యాలతో పాటు స్ట్రాంగ్ ఎకానమీలు ఉన్నాయి. దీంతో ఈ కూటమి ద్వారా పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరోప్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయొచ్చు. ఈ దేశాలు కలిసి వాణిజ్యం, సాంకేతికత, ఇంధన వనరుల్లో సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రష్యా చమురు ఎగుమతులు, భారత్ సాంకేతిక, సేవా రంగాలు ఓ బలమైన ఆర్థిక చైన్ను ఏర్పాటు చేయొచ్చు. ఈ చర్యతో డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టడమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టొచ్చు. పైగా ఈ 3 దేశాలు సైనికంగా కలిస్తే అది ప్రపంచ రక్షణ చిత్రాన్నే మార్చేస్తుంది. రష్యా, చైనా అణ్వాయుధ సామర్థ్యం, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తితో కలిస్తే నాటో వంటి కూటములకు ఓ బలమైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ ప్రత్యామ్నాయం లేకనే గతంలో నాటో చీఫ్ భారత్పై 100% టారిఫ్స్ బెదిరింపులకు దిగాడు. 3 దేశాల కూటమితో 100% టారిఫ్స్ విధిస్తామన్న వెంకపు మాటలు చెప్పాలంటే వణికిపోయే పరిస్థితి వస్తుంది. పైగా అమెరికా మార్కెట్పై ఎవరూ ఆధారపడవలసిన అవసరమైతే ఉండదు. తిరిగి పశ్చిమ దేశాలే రష్యా, ఇండియా, చైనా కూటమిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి రిక్ అలయన్స్ పై ఇప్పటివరకు రష్యా, చైనా మాత్రమే ఆసక్తి చూపించాయి. భారత్ ఆసక్తి చూపించకపోవడానికి కారణం చైనాతో సరిహద్దు వివాదమే. అయితే కజాన్ భేటీ తర్వాత పరిస్థితులు మారాయి. వాంగ్ యీ భారత పర్యటనతో పరిస్థితులు మరింత మారాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్తో కలిసి నడిస్తేనే బెటర్ అని భావిస్తోంది. పైగా బీజింగ్ పూర్తిగా తైవాన్ పైనే కేంద్రీకరించింది దృష్టి. ఇటు సరిహద్దులో రెచ్చిపోతున్న పాకిస్తాన్ను దారికి తెచ్చుకోవాలంటే ఈ కూటమిలో భాగం కావడం భారత్ కూడా అవసరం. కూటమిలో భాగమైతే పాకిస్తాన్కు చైనా నుంచి రక్షణ సహకారం నిలిచిపోయేలా ఒత్తిడి చేయొచ్చు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా దూరమైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక మరో అంశం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కల నెరవేర్చుకునే అవకాశం. రష్యా, చైనా సహకారంతో ఆర్థికంగా, రక్షణ పరంగానూ ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ముందే చెప్పుకున్నట్టు అమెరికా మార్కెట్పై మనం ఆధారపడే స్థాయి నుంచి అగ్రరాజ్యమే మనపై ఆధారపడే సీన్ వస్తుంది. సో ఎలా చూసినా మన దేశానికి రిక్ కూటమి బెస్ట్ అన్న విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అవసరానికి వాడుకోవాలని చూస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలకు చెక్ పడాలంటే ఇలాంటి ఓ ఝలక్ ఇచ్చి తీరాల్సిందే. ఇవన్నీ జరగాలంటే త్వరలో జరిగే ఎస్సీఓ సమ్మిట్లో 3 నేతలు చేతులు కలపాల్సిందే.